కడియంకు స్పీకర్ నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో నేడు విచారణకు రావాలని ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ పూర్తి. 7గురికి క్లీన్ చిట్. ఎమ్మెల్యే సంజయ్పై తీర్పు రిజర్వ్ అయిందంట. ఇక ఈయన గమ్మత్ అనిపిస్తుంటుంది. వీళ్ళు మొత్తం చదువుతా కానీ ఈయన ఏందో మన విలేకరు ఒక ఆయన అడిగితే ఏమంటాడంటే, ఏ పార్టీలు సార్ మీరు, బీఆర్ఎస్లో రా, కాంగ్రెస్లో రా అంటే, ఎన్లున్నో గండ్లే ఉన్నా ఎన్లున్నా అని చెప్పుకునే ముఖం లేదు నీకు. కడియము చెప్పరా? అదే మరి మా బిడ్డ కాడ ఇచ్చిర్రు, అందులో ఉన్నది కాబట్టి నేను అందులోకే పోయినా, అందులోనే ఉంటా, రేపు పొద్దుగల అది తిరస్కరణకు గురి అయినా నేను మళ్ళా పోటీ చేయడానికైనా సిద్ధమని చెప్పరా? ఆ మాట అన్నా. నోరా తాటి మాట, అది నాకు అర్థమే కాదు. నువ్వు ఏం మాట, నువ్వు ప్రజలను అది చేస్తున్నావు కదా. నువ్వు పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం విచారణ జరపనున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు ప్రారంభించనుండగా పిటిషనర్ తరపు న్యాయవాదులు స్పీకర్ ఎదుట తమ వాదనలు వినిపించనున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలో ఇదివరకే 8 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ 7గురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, బండ్లకు కృష్ణమోహన్, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూర్ గాంధీలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. తామంతా బీఆర్ఎస్లోనే ఉన్నామని వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో తీర్పును రిజర్వ్లో పెట్టారు. ఇక నోటీసులు అందుకున్న దానం నాగేందర్ కడియం శ్రీహరిని విచారణకు రావాలని ఆదేశించగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగుతుందన్నట్టు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో గోడ అంటే పార్టీ అటు కాకపోతే ఇటు వీళ్ళే అన్నిట్లలో ఉంటారుగా. ఈ బ్యాచ్ ఎల్లే మళ్ళీ ఉమ్మే జక్కే పోసే బ్యాచ్. వీళ్ళను ప్రజాప్రతినిధులు అనుకోవాలి మనము. ఏం చెప్తారంటే, సాకు ఎందుకు సార్ పార్టీ మారడం ఎందుకు సార్ అన్నవే అనుకో. మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి హామీ, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలే, నాకు పార్టీలు ముఖ్యం కాదు, మన నియోజకవర్గం అభివృద్ధి నాకు ముఖ్యం అని ఈ సొల్లంతా చెప్తుంటారు. నిజంగా నువ్వు పార్టీ సింబల్ మీద గెలిచినావు కదా, ఆ పార్టీకి విధేయుడిగా ఉండాలి కదా. పోనీ ఈ ప్రజల కోసమే నీ యొక్క ఆలోచన అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా. ఎందుకు వాళ్ళ పార్టీలల్లో, కిరాయి పార్టీలల్లో నువ్వెందుకు పోయి పోటీ చేస్తేవి, గెలిచినాకనే తోక జాడిస్తేవి ఎందుకు? కడియం నీకు మొదటి ఉప ముఖ్యమంత్రిగా అంటే నీకు ఇచ్చినటువంటి అదే రెండోసారి అది అంటే నీకు ఒక స్థానం కల్పించింది కదా బీఆర్ఎస్ పార్టీ. పార్టీ అంటే కన్నతల్లని భావించినటువంటి వాళ్ళకు ఏం సమాధానం ఇచ్చినట్టు నువ్వు? నీ నియోజకవర్గంలోనే అటు ఆయనకు నీకు ఉన్నటువంటి దాంతో నీకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చే ఒకసారి. అసొంటప్పుడు నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పార్టీ జంప్ అయినావంటే రాజకీయంలో ఊసర వెళ్ళి సిగ్గుపడుతుందట. ఏమని అంటే, నీ పేరు నాది పెట్టిర్రు, ఆ రంగులు మార్చేది పార్టీలు మారేది వాళ్ళు, పేరేమో నాకు వస్తుందని ఊసర వెళ్ళి సిగ్గుపడుతుందట మిమ్మల్ని చూసి. ఇప్పటి నుంచి ఊసర వెళ్ళి అనకుర్రి, ఈ పార్టీలు పెట్టి కడియం శ్రీహరి అని చెప్పురి మాట్లాడుర్రి, లేకపోతే ఇంకో ఆయన మాట్లాడుర్రి అని చెప్పేసి చెప్తా ఉందట. ఊసర వెళ్ళి సిగ్గుపడుతుందట మిమ్మల్ని చూసి. నేనన్న జర్ర రంగులు మారుతున్నాను కానీ వీళ్ళు మొత్తం లోపలికి వెళ్ళి మారిపోతురని. గట్లుంది మీ వ్యవహారం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.